నానా ఈ వీడియో కనుక నచ్చితే అగ్గిపెట్టి ఒగ్గుపెట్టి కోడి కొంగ లైక్ షేర్ సబ్స్క్రైబ్. అయ్య బాబోయ్, సబ్స్క్రైబ్ అట చేసేయి, నువ్వు సబ్స్క్రైబ్ చేసేయి. పక్కనే ఉన్న గంట కూడా కొట్టండి రా, అప్పుడే మా వీడియోలు డైరెక్ట్ గా మీ ఫోన్ లోకి వచ్చేస్తాయి. అయ్య బాబోయ్, ఫోన్ లోకి వచ్చేది అట. వేసేయి, నువ్వు వేసేయి. ఎంత వద్దనుకున్నా ఈడు కూడా వచ్చేస్తున్నాడేటి, ఇలా తగులుకున్నాడేటి నా జీవితానికి. ఈడు టైర్ మధ్యలో ఇరికిపోయిన రాయి పిక్కలాగా నా బుర్రలో ఇరికిపోయేట్రా నువ్వు. అర్జెంట్ గా రేపు ఈయన తీసేయాలి. ఏట్రా బుడతా ఇంత త్వరగా రమ్మన్నావు? చెట్టు కింద నీడ కోసం నించుంటే కాకి రట్టేసినట్టు కల్లో గీత వస్తే గీతతో పాటు మొదగడు కూడా వచ్చేస్తున్నాడు రా బల్లి. అది కలే కదరా బుడతా, నువ్వు లేని దానికి ఏదో ఎందుకు ఊహించుకుంటున్నావు ఇప్పుడు? అయినా అవసరమా చెప్పు? అదేదో గండంలాగా ఇంతలాగా అప్పడంలా నలిగిపోవడం. నా జీవితాన్ని సుడిగుండంలా చుట్టుకోక ముందే అడ్డుకుందాం రా బల్లి. ఏం లేని దానికి ఎక్కువగా ఆలోచించి పెద్ద చేసుకుంటున్నావు అనిపిస్తుంది రా బుడతా. రాత్రి రెప్ప మూస్తే చాలు రాక్షసులాగా వచ్చి యుద్ధం చేస్తున్నాడు రాడు. నా మూసుకున్న రెప్పల్ని రక్షక బొట్టుల్లో చేసిన కళలు రాన్న రాక్షసు నుంచి రక్షించుకుంటున్నాను రా. కళ్ళు కింద కాలువ తీసినట్టు గుంతల్లాగా వచ్చేయి. ఎక్కువ స్ట్రెస్ తీసుకోకరా బుడతా, అలాగేం జరగదులే, ప్రశాంతంగా ఉండు. ప్రశాంతంగా ఉండాలా? నీకు ఎలా చెప్తే అర్థం అవుతుంది రా బల్లి. నాకు ఎలాగుందంటే దురంధర్ సినిమాని పాకిస్తాన్ జనాల మధ్యలో కూర్చొని చూస్తున్నట్టు, ఆర్టీసీ బస్ లో గాలి కోసం కిటికీ అర్థం ఎంత గట్టిగా లాగినా రాకుండా ఉన్నట్టు, శవం దగ్గర సన్నాయి మోగించినట్టు, ఇంకా వేసవి కాలంలో ఏడు నీటితో స్నానం చేసినట్టు, ఇంకా ఇంకా రే కష్టపడకరా, నీ కఠోర కష్టం అర్థం అవుతుంది లేరా బుడతా. నువ్వేం చేస్తావు నాకు తెలియదురా బల్లి. ఆ మధుగాడి మాత్రం ఇకపై గీతకు దూరంగా నేను ధైర్యంగా ఉండాలి. మేము అందరం ఉన్నాం కదరా బుడతా, ఏం కాదులే. సముద్రం అంతా నాదేనని పిల్ల చేప కూడా ఎగిరెగిరి పడతది. ఒక్కసారి ఎగిరింది అనుకో, అది ఉండేది గాల్లో, పడేది కాపలా కాస్తున్న కొంగ నోట్లోనని తెలియదు దానికి. కానీ మనకి ఇప్పుడు తెలిసింది కదా, మనమే కాపాడుకోలే కొంగ నుంచి. ఇంత బాధని ఘోరంగా మనసులో పెట్టించుకున్నట్టున్నావురా నువ్వు. పదైతే ఆడి ఇంటికి వెళ్ళి నాలో ఉన్న భారాన్ని దించుకొని వచ్చేద్దాం. పద. ఒరే బల్లి, నా మనసులో ఉన్నదంతా ఆడి మెదడికి ఎక్కినట్టు చెప్పాలి. నేను ఇక్కడే ఉంటాను. మళ్ళీ మీ మధ్యలో నేనెందుకురా బుడతా, నువ్వే వెళ్ళి చెప్పియొచ్చు కదా. నేను తిన్నంగా చెప్పినా వినకుండా ఆడేదైనా అడ్డంగా అడ్డవైతే మాటలు మాట్లాడితే నా అరచేతిలో ఆడు ఆయుష్ ఆగిపోవడం నాకు ఇష్టం లేదురా. నువ్వే వెళ్ళి జాగ్రత్తగా మాట్లాడేసి వచ్చి. సరేరా. ఒరే మధు. ఏట్రా బల్లి, ఇంత పొద్దున్న వచ్చావు? మీ పక్కింటి ఆంటీ గట్ల లేచిపోయింది ఏంటి? చచ్చా అలా కాదురా బల్లి, ఆవిడ త్వరగా లేచిపోయిందని నువ్వు కూడా లేచిపోవా అని అంటున్నాను. ఈ బుడత నిజమే చెప్పాడు, అడ్డమైన మాటలన్నీ ఆడుతున్నాడు ఇడు. అలా కాదురా మధు. మరి మీ మాయ పోయేలోపు నీకు జెసికాకి పెళ్లి చేసిపోతానన్నాడు ఏంటి? అదంతా కాదురా, ఒకసారి మీ మేడ మీదకి పద, పర్సనల్ గా మాట్లాడాలి. మా మేడ మీదకి? సరే పద. పళ్ళుతో మీ పాలు తాగే టైంలో వచ్చి పర్సనల్స్ అంటున్నావు అంటే పెద్దడు అయిపోరా బల్లి. ఏం లేదురా. మరేం లేకపోతే మేడ మీద కింద పిలిచో. అదేరా, మన బుడతడి గురించి ఒకసారి మాట్లాడదామని. బుడతడు కూడా వచ్చాడేటి? రేటు కిందనే ఉండిపోయాడు, కీళ్ళ నొప్పులు ఏంటి? రే బుడతా రారా పైకి. అచ్చచ్చా, ఆడాడు ఆడపిల్ల గలమోహం తిప్పుకుంటున్నాడు. మరి చూసావు కదా ఆడిని, నూనె తీయడానికి ఎనబెట్టిన కొబ్బరి ముక్కలా ఎలాగెండిపోయాడు. అవును, ఆడ జుత్తు కూడా కొబ్బరి ఉండలాగే ఉంటదరా బల్లే. ఇంతకీ మ్యాటర్ ఏంటో చెప్పు నువ్వే. నువ్వు గీతకి దగ్గరగా ఉంటుంటే ఆడి కంటికి కునుకు లేకుండా ఉంటుందంటరా మధు. నేను గీతకి దగ్గరగా ఎక్కడ ఉన్నానరా? మా ఇంటికి చాలా దూరం కదరా ఇల్లు. నిజమేరా మధు, నువ్వు గీతకి క్లోజ్ అయిపోతుంటుంటే ఆడు పంజరంలో పెట్టిన పావురం లాగా, సిర్లాక్ ప్యాకెట్ అందని పసిపాపాయి లాగా, పళ్ళలో చిక్కుకున్న చేపముల్లాగా విలవిల్లాడిపోతున్నాడు రా మధు. అయితే ఏట్రా బల్లి, ఇప్పుడైతే నేను ఇప్పుడు వెళ్ళి ఆ పంజరం గేట్ తీసి ఆడి చేతికి సెర్లాకి ఇచ్చి తినిపించి పంపించాలి పైకి. అంతేరా మధు. ఈ పుట్టిన కొడుక్కి పిచ్చి బాగా పట్టిసిందిరా.
రే భలే, గీత నాకు చాలా మంచి ఫ్రెండ్ రా. గీత కానీ నేను కానీ ఎప్పుడు ఆ ఉద్దేశంతో చూసుకోలేదు, మాట్లాడుకోలేదు. అయినా అలాంటివన్నీ చేయడానికి నాకు బుర్రలేదు అనుకుంటున్నావు ఏంటి? బంగారం లాంటి కామెడీ ఉందిరా నాకు. ఆ కామెడీ చాలరా నాకు ఈ జీవితానికి. అయినా నీకు కూడా ఇవన్నీ ఎడమరిచి చెప్పాలేట్రా భలే. నాకు తెలుసురా మధు, ఆడికి ఇది నిజమని చెప్పినా ఆడి బుర్రలో తిరుగుతున్న పురుగునే నిజమని చెప్పి ఆడు కుమిలిపోతున్నాడు రా. బల్లి బల్లి, కుమిలిపోయేంత కొంపలా మునిగిపోలేదని అది తెలియాలరా. అయినా ఆడిని ఆడుకోపోతే మనకి ఎంటర్టైన్మెంట్ ఉంటుందో చెప్పండి, మీకు తెలిసిందే కదా. ఒరే బల్లి, ఇంకెంతసేపు రా, వేరంగా రారా. వస్తాను ఉండరా బుడతా, నువ్వు ఏటంటావురా అయితే? నేను చెప్పొచ్చేది ఏంటంటే, గులాబ్ జాము ఉండ మధ్యలో పిండి ఏగిందా లేదా అని కొరికినంత వరకు మనం చెప్పలేం. అలాగే ఆయన కూడా మా మధ్యన ఏటుందో కొరికి చూడమని అర్థం అవుద్ది. పోనీ గీతను నేను దూరం పెట్టించిన గీత నన్ను దూరం పెడతాదో చెప్పు. అది నిజమేరా మధు, ఏటో ఈ పొట్టోడు బుర్రకి పురుటి నొప్పులు ఎప్పుడు తగ్గుతాయో ఏటో. ఇక ఇలా చిన్న చితక విషయాలకి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసావు అనుకో, స్కూల్ పిల్లాడి కన్నా దారుణంగా తయారవుతారా. ఎండ బాగా కొట్టేస్తుంది, కిందకి వెళ్ళిపోదాం పదా. ఏటన్నాడు రా బల్లి ఆడు, ఒప్పుకున్నాడా లేదా? ఒప్పుకున్నాడు రా బుడతా. ఒక్క నిమిషం రా బల్లి. ఏట్రా బుడతా, ఏటయింది? తిండి లేదు, సమయంగా నిద్ర లేదు, టైంకి పిత్తులు కూడా రాలేదురా బల్లి. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. అర్జెంట్ గా గుడికెళ్ళి 108 ప్రదక్షిణాలు చేస్తే కొబ్బరికాయలు కొట్టి వచ్చేయాలరా. నువ్వు ఏదో ఒకటి చేసుకోగానే పదం ముందు ఇక్కడి నుంచి. భయపడిపోయినట్టున్నాడే. ఆ పడ్డాడులే గానీ నువ్వు ముందు పద పద. ఈ ఫోన్ ఎక్కడ పెట్టేశాను? అమ్మా అమ్మా, నా ఫోన్ ఏదే? అమ్మా అమ్మా, నా ఫోన్ ఏదే? అబ్బా ఆగ్రా మధు, ఒక నిమిషం, నేనే ఫోన్ మాట్లాడుతున్నాను. ఇవ్వే వేరంగా ఇవ్వే. ఆ ఏటైంది? అమ్మో, ఎవడు పోయాడే అమ్మా? ఆ, అమ్మో అమ్మో. అమ్మా ప్లీజ్ అది చెప్పే, టెన్షన్ వచ్చేస్తుంది. ఏటో బాబు నువ్వు, నీ ఎక్స్ప్రెషన్స్ ఏటైపోయింది అటైపు? వెళ్ళిపోయిందా? అమ్మో, ఏటో అమ్మా, ఎవడు పోయాడే? నవ్వుతుంది. సరే వదినా, సరే మళ్ళీ చేస్తానైతే. అమ్మా ఏటైందా? సడన్ గా షాక్ అవుతావు, సడన్ గా నవ్వుతావు, టెన్షన్ వచ్చేస్తుంది ఇక్కడ. అబ్బా తగరపవలస వాళ్ళరా, మామిడి చెట్టుకి కాయలు కాసాయంట, అవే చెప్తున్నారు. రేపు ఉగాది కదా, వాటితోనే పచ్చడి చేస్తారంట. చెట్టు కాయలు కాసినందుకే ఎవడో చచ్చిపోయినట్టు ఇచ్చేవేట ఎక్స్ప్రెషన్లు. గుండె నొప్పి లేనోడు కూడా గుండె నొప్పి వచ్చి పోతాడు కదా నీ ఎక్స్ప్రెషన్ చూసి. ఆ పోతే పోయాడు గాని, ఇదిగో నీ ఫోను, వెళ్ళి ఇక్కడి నుంచి. బాబు ఏటో బాబు మీ ఆడవాళ్ళు దేనికి ఆనందపడతారో దేనికి ఆశ్చర్యపడతారో అర్థం కాదు. ముందు నా ఫోన్లో మా అమ్మ వైపు వాళ్ళందరి నెంబర్లు బ్లాక్ చేసేయాలి. హాయ్ అందరికి, అందరూ రేపు ఉగాదికి తప్పకుండా మా ఇంటికి రావాలి. రేపు ఇంట్లో తాతగారు పంచాంగం చెప్పిస్తున్నారు. అందరు తప్పకుండా మీ ఫ్యామిలీస్ తో పాటు రండి. మధ్యాహ్నం లంచ్ కూడా ఇక్కడే, మీ అందరి కోసం వెయిట్ చేస్తూ ఉంటాను నేను. లంచ్ అని చెప్పి టెంప్ట్ చేసావు, నేనెందుకు రాకుండా ఉంటాను గీత? సకుటుంబ సపరవారి పత్రికతో పాటు సపరించుకుంటూ వచ్చేస్తాను. నేను కూడా గీత వచ్చేస్తానులే. సూపర్ రా మావా. దేవాది దేవా, నా ఆత్మఘోషను విని ఆ దుష్టుడి నుంచి విముక్తి కల్పించినందుకు నీకెన్ని దండాలు పెట్టినా తక్కువే దేవా. ఇలానే నీ చల్లని చూపు నాపై ఉంచుతావని కోరుకుంటున్నాను దేవా. దక్షిణ వేయడానికి చిల్లర లేదు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు రెండు కలిపి చేసేస్తానే. ఒరే బుడతా, గీత మెసేజ్ పెట్టింది నువ్వు వినలేదా? పక్షికి స్వేచ్ఛ వచ్చింది కదరా బల్లి, అందుకే మెసేజ్ చేసి ఉంటదిలే. నువ్వు ముందు వినరా. సకుటుంబ సపరవారి పత్రికతో పాటు సపరించుకుంటూ వచ్చేస్తాను. దేవా, ఈడు మళ్ళీ రెడీ అయిపోయాడేట్రా బల్లి. గీతే కదరా రమ్మని పిలిచింది. అవును కదా, ఈడు మళ్ళీ రెచ్చిపోతే ఎలా రా బల్లి? రెచ్చిపోతే కదరా బుడతా. దేవా, ఇప్పుడే కదయ్యా స్వేచ్ఛనిచ్చావు, ఈ లోపే చట్టం నలిపినట్టు నలిపేసి మళ్ళీ ఉతకడానికి వేస్తావేటయ్యా. ఏం తప్పు చేశానని ఇలా చేస్తున్నావయ్యా? అయినా గీతనని ఏం లాభం రా, వాళ్ళ తాతను అనాలి. ముసలోడు రామకృష్ణ అన్న మూలం కూర్చోకుండా పంచాంగ ప్రవచనాలు భోజనాలు అనుకుని నా ప్రాణాల మీద పడ్డాడు రా. ఇంక నాకు రాత్రికి నిద్ర ఉండదు, రేపు పండగకి ప్రశాంతత ఉండదు. అక్కడ పంచాంగం అవుతుంటే నాకు ఇక్కడ పంచలో తడిసిపోతుంటదిరా. ఒరే బుడతా, ఆడు మనిషేరా, ఆడేం చెయ్యడురా. ఒప్పుకున్నాడు కదా, నువ్వెందుకు ఎక్కువ ఊహించుకుంటున్నావు? పిచ్చి 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 వచ్చేస్తుందిరా బల్లి నాకు. పిచ్చెక్కిపోయి రోడ్ల మీద తిరిగిరా అయితే. ఏట్రా బుడతా నువ్వు, కోరుండి నేల మీద షాంపూ వేసుకొని మరి కాల్ జారుతానంటావు. నువ్వు కూడా అక్కడే ఉంటావు కదా, ఆడేదైనా నీకు నచ్చని చేస్తే నువ్వు అక్కడే అడిగిద్దులే. పదేంకా. అయితే ఏటట? వీడికి నిద్ర పడట్లేదట. ఈ పొట్టి పొడతగాడు వెళ్ళి బలిగాడికి చెప్తే ఆడొచ్చి నాకు నీతులు చెప్తున్నాడు.
ఈడి ప్రేమకు బల్లిగాడు బలైపోతున్నాడు మామ. అదే కదా. ఈడేమో చిన్న గేదె పేలాగా ఆడి ముందు మొగ పెట్టిడమను, ఆడేమో ఫీల్ అయిపోయి నా ముందు వచ్చి బాధపడిపోవడం. రేపు చూడరా మహేష్, దువ్వెన మధ్యలో ఉండిపోయిన ఏకమొక్కలాగా నాకు గీత మధ్యలో ఎలా ఉండిపోతాడు ఈడు. నిజమేరా మామ, ఆడికి ఆల్రెడీ మేము చెప్పాం నువ్వు చిన్న గుంటల్లా గేర్లెక్కిపోకరాడు, ఇంకా నేను గేర్లెక్కించేస్తాడు రాయన్సి. అచ్చా నువ్వు ఎంత జంతువులాగా ఎండే మాట. సిల్లీ బాయ్. అది సరేగనరా, రేపేటి మామిడి బస్తాలు గట్ట పనిచేస్తాడట వాళ్ళ తాత. ఆడ దెయ్యానికి పియ్యట్టు దేవుడికి నైవేద్యం పెట్టరు మామ. ఇది కూడా ఏదో పార్టీ కూడా స్పాన్సర్ చేసి ఉంటాడులే, లేకపోతే ఈడెప్పుడు చేసాడు ఫంక్షన్లు. అది కూడా నిజమేలే. సరే మరి రేపు వచ్చి వేరం అయితే. కోమలి తాపన కూడా వేరంగా వచ్చేస్తాను అన్నారు. సరేరా మామ. ఓకే అయితే. ఆ వెనక తిరిగితే తాతగారికి డౌట్ వస్తుంది సురేష్. అయితే నీ ముందు నేను ఉంటాను, నా వెనక నువ్వు ఉండు గీత. అబ్బా ఆయన ఏంటి సురేష్ నువ్వు నీ కలద్దాలు కామెడీగా ఉన్నా తెలుసా, తీసే ఫస్ట్ అవి. ఇవి తీసేస్తే మన శత్రువుకు మన చూపు ఎట్టుంటుందో తెలిసిపోద్ది గీత. అయినా మీ తాతగారికి బాడీ గార్డ్ ఉన్నారు, నీకు నేను ఉండాలి కదా గీత. పూజలో ఏ పాకిస్తానుడో వచ్చి కూర్చుంటే కాపాడడానికే గీత ఈ కూలింగ్ గ్లాసులు, ఈ సెటప్లు అన్నీను. ఏంటో సురేష్ ఈ మధ్య అంతా నువ్వు వింతగా ఉంటున్నావు. ఏ రండి రండి, చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. మీ పేరెంట్స్ ఎక్కడ? చుట్టాలింటికి పిలిచారని వెళ్ళారు గీత. ఒరే బుడతాడు ఇంకా రాలేదు లేరా, వస్తాడో రాడో కూడా డౌటే. నిజమేరా బల్లి, లేకపోతే అందరికంటే ముందే వచ్చి ఉండాలి. అదే కదా అంటున్నాను మరి. ఏట్రా సోలు కొరికేసుకుంటున్నారు ఇద్దరనా? ఎరా పడతా కళ్ళగలగలే ఇటు కలద్దలిట్టు. కాదురా మహేష్, ఇవి పెట్టుకుంటే కళ్ళు చల్లగా ఉంటాయని పెట్టుకున్నాను అంతే. మాకు తెలుసులేరా నీ కుళ్ళు కనిపించేస్తుందని పెట్టుకున్నామని. ఒరే బల్లి, ఈడు కూడా డేంజరే, జాగ్రత్తగా ఉండాలి. అమ్మా గీత, ఇంకెవరైనా రావాలా మీ ఫ్రెండ్స్ లో? లేదంకుల్, అందరూ వచ్చినట్టే. నువ్వు ఉండు సురేష్, ఇంకా మధు రావాలి, వచ్చేస్తాడు అనుకుంటా. మహేష్ ఒకసారి మధు వాళ్ళకి కాల్ చేయవా? చేస్తాను గీత, వచ్చేస్తుండాలి ఈ పాటికి చేస్తాను. అది పంతులు గారు ఇంకో పావు గంటలో వచ్చేస్తారంటమ్మా. సరే తాతయ్య. అదిగో వచ్చారు. ఒరే బల్లి, ఈడొచ్చాడేట్రా మళ్ళీ. రండి అంకుల్, రండి ఆంటీ. హాయ్ మధు. మధు ఏంటి ఇలా వెళ్ళిపోయారు? ఏమ్మా మహేష్, నిన్నేనమ్మా మహేష్, మీ డాడీ రాలేదా? అమ్మ అంటే కొత్తగానే రాలేదు అంకుల్. అంటే డాడీ ఊర్లో పండగ చేయాలి కదా అంకుల్, వెళ్ళిపోయారు. ఈ మల్లేశ్వరరావు గారు మల్లికార్జునరావు గారు కూడా రాలేనట్టున్నారమ్మా. బయట కదా అమ్మని మర్యాద ఇచ్చేస్తండి. రాలేదు అంకుల్, వాళ్ళకి కూడా ఏదో పని ఉందట. అయ్యో, మేము ఒకలమే అయిపోయాం కదమ్మా ఇప్పుడు. పర్లేదమ్మా, పర్లేదు అంకుల్, కూర్చోండి, మేము అందరం ఉన్నాం కదా. అంకుల్ ఆంటీ ఇలా రండి, తాతగారికి పరిచయం చేస్తున్నాం మళ్ళీ. పదమ్మా. తాతగారు మా ఫ్రెండ్ మధు ఉన్నారు కదా, వాళ్ళ అమ్మా నాన్న. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. అమ్మా గీత, కూర్చోబెట్టు అంకుల్ ఆంటీని. సరే తాతగారు, రండి అంకుల్. చాలా బాగా డెకరేషన్ చేశారు కదా. అవునండి, మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వచ్చినా బాగుండు. వీళ్ళందరూ చాలా పెద్ద పెద్దోళ్ళ ఉన్నారు. సర్లేవే, పూజ చూసుకొని వెళ్ళిపోదాంలే. భలే కట్టారు కదండి ఇల్లు. మరి ఎమ్మెల్యే అంటే ఆ మాత్రం ఉంటదిలే. హాయ్ కోమలి, కొత్త సంవత్సరం ఫస్ట్ రోజు నిన్ను కలిసానంటే రోజు నిన్ను కలిసేస్తాను అయితే. ఇక చాలే ఇంకాపు. మా మాయ రాలేదేటి? నువ్వు వస్తావని తెలిస్తే ఖచ్చితంగా వచ్చేవాళ్లే. అదే కదా, మా మాయకి నేనంటే ప్రేమ. సరేగానే మీ అత్తని మాయని పలకరించవా? అమ్మో నాకు భయం బాబు. నన్ను కొట్టినట్టు నిన్నేం కొట్టిర్లే బాబు, వెళ్ళి పలకరించే. సరే. ఏమండి, మన కోడలు వస్తుందండి. కోడలేంటి? అదేనండి మన మధుగాడు వాళ్ళ ఫ్రెండ్. నమస్తే అంకుల్. నమస్తే ఆంటీ. బాగున్నావమ్మా? బాగున్నాను ఆంటీ, మీరు బాగున్నారా? బాగున్నావమ్మా. ఆంటీ. సరే ఆంటీ, బాయ్. పాపం పాప భయపడినట్టుంది కదండి. నాకేదో డౌట్ కొడుతుంది. డౌట్ ఏంటండి? ఈ నా కొడుకులు నలుగురు, ఆ పక్కనున్న పాపలు కూడా నలుగురే. కరెక్ట్ గా ఈ నలుగురితో ఆ నలుగురు పాపలే ఉన్నారంటే ఎక్కడో తేడా కొడుతుంది. మీరు మరేనండి, అందరూ అలా ఉండరు. లేదే, వాళ్ళ చేష్టల్లో కూడా ఏదో తేడాగా ఉంది. ఏమైంది? అలా అయితే మన మధుగాడు పక్కన ఆ పాప గీత ఎందుకు కూర్చుంటది? మన కోడలు కదా కూర్చోవాలి. మళ్ళీ కోడలు? అదే ఈ పాప కదా కూర్చోవాలి అంటున్నా. లేదే, ఎవడెవడికి ఎవడో చూడాలి ఇప్పుడు అర్జెంట్ గా. మల్లిగాడు ఈ పాప అయి ఉంటది, మన మహేష్ గాడు ఈ తొర్రి పాప. మన సల్లపెడత గురించి తెలిసిందే, ఈ పాపే ఎవరా అని. అవునండి, ఈ పాప మన మధుగాడు వెనకాల తిరుగుతుంది చూడండి. ఆ పెళ్ళెనకాల ఈ సురేష్ గారు పడుతున్నాడు చూడే.
సరే మహేష్, గీత వస్తుందా చూడు. వస్తుందరా మామ. మహేష్ జ్యూస్ తాగావా? తాగాను గీత. మధు నువ్వు తాగావా? గీత నేను తాగలేదు గీత. నువ్వు ఇందాకే 5 గ్లాసులు తాగా సురేష్. ఏట్రా పడతా ఎవరో ఏడుతున్నట్టు అనిపిస్తుంది. లేదే ఎవరు ఏడట్లేదే. నువ్వు కలద్దలేటి కవర్ చేసినంత మాత్రాన కన్నీరు కారేది కిందకే కదరా. కనిపించేస్తున్నాయి సొక్కలు తుడుచుకో. గీత గీత. అబ్బా మధు ఏమైంది నీకు? గీత గీత ఎటు గీత? ఏంటి సురేష్, వెళ్ళు పక్కకెళ్ళు. పట్టుకెళ్ళిపోమంటుంది. అమ్మో గీత వచ్చేస్తుంది, 3 చేయించు. ఒరే బుడతా, నువ్వు దూరం పెట్టినంత మాత్రాన గీత కూడా దూరం పెట్టాలని ఆలోచించాలి కదరా నువ్వు. ఇప్పుడు చూడు, వద్దన్నా సరే గీత దగ్గరికి వెళ్తుంది. నేనెప్పుడు చెప్పాను? నేనెప్పుడు చెప్పలేదు అలాగా. వైన్ షాప్ దగ్గర నించొని నీళ్ళు తాగుతున్నానండి, ఎవరు నమ్ముతాడరా? నీ కాళ్ళలో వణుకు గుండెల్లో బెరుకు అర్థమైపోతున్నాయిలరా. వెళ్ళి ఏ మధు, ఓ సారీ. ఏ మధు, ఏంటి నీ ప్రాబ్లం? చిన్న దగ్గర నుంచి చూస్తున్నాను, నాతో మాట్లాడలేదు, పలకరిస్తే పలకరించలేదు, పక్కకొస్తే ఎక్కడో దూరంగా వెళ్ళిపోతున్నావు. నేనేమైనా పిశాచిదానిలా కనిపిస్తున్నానే నీకు? అసలు దేనికి కోపం? కోపం ఉంటే ముందే నాకు చెప్పాలి కదా, వచ్చి మరి ఎందుకు ఇదంతా చూపిస్తున్నావు? నేనేమైనా తప్పు చేస్తే చెప్పు మధు. అడిగే ధైర్యం నీకున్నా, చెప్పి బాధపడే ధైర్యం నాకు లేదు గీత. ఏంతంత బాధ? చికెన్ ముక్క కొన్న నొప్పి కోసే కత్తికేం తెలుస్తుంది గీత. ఏంటి మధు, సరిగ్గా చెప్పు. అమ్మా గీత దా, పంతులు గారు పంచాంగ శ్రవణం మొదలు పెడుతున్నారు. తాతగారు వస్తున్నాను. అది అయిపోగానే మాట్లాడదాం. ఒరే బల్లి, ఈడు మళ్ళీ ఏదో ప్లాన్ చేశాడురా. గుండె గంటకి 1000 సార్లు కొట్టుకుంటుందిరా. ఎక్కడే ఫిట్స్ వచ్చి పడిపోతానేమో అని భయంగా ఉందిరా బల్లి. ఒరే ముందు గీతే కదరా వెళ్ళి మాట్లాడింది, ఆడేమైనా మాట్లాడా? ముళ్ళెళ్ళు ఆకు మీద పడినా, ఆకెళ్ళి ముళ్ళ మీద పడినా బొక్క ఆకే కదరా. నువ్వు కామ్గుండు, ముందా పంచాంగం విను. అమ్మా గీత, ఈ సంవత్సరం నీకున్న పాత బంధాలన్నీ పోయి కొత్త బంధాలు చిగురిస్తాయమ్మా. ఏట్రా పంతులు అలా చెప్తున్నాడు? పాత బంధాల్ని ఎంతగా వదులుకుంటే కొత్త బంధాల్ని అంత చక్కగా కాపాడుకోవచ్చు. పంతులు గారు మీరు వెనక నుంచి చదివేస్తున్నారా ఏటండి? నువ్వు ఇలా ముందుకు రా బాబు. పైకేమో దీవెనలు, లోపలేమో శాపనార్థాలు. పైనంతా ప్రేమ, లోపలంతా ద్వేషం. పైకేమో మనిషి తత్వం, లోపలేమో రాక్షస తత్వం. అందంగా పూస్తున్న మందార మొక్క పక్కన పిచ్చి మొక్క వేస్తాను అంటున్నావు, జాగ్రత్తగా ఉండమ్మా. గీత ఇతను కరెక్ట్ గా చెప్పట్లేదేమో గీత, మంచి పంతులు పిలవచ్చు కదా. కరెక్ట్ గానే చెప్పా సురేష్, నువ్వు ఇంకా నోరు మూసుకో. మధు ఇప్పుడు చెప్పు, ఏమైంది? ఓ నువ్వు ఇంకా మర్చిపోలేదా గీత? చెప్పు మధు. నిన్న రాత్రి 10 గంటలకి పరుపు సర్దుకొని పడుకుంటున్న 10 నిమిషాలకు అనుకుంటా మా పక్కింటి ఆంటీ నైటీ వేసుకుని బుడతగాడు నా కల్లోకి వచ్చాడు. ఏట్రా బుడత, నైట్ టైం ఆంటీ నైటీలో వచ్చావంటే మా ఇంట్లో మా అమ్మ పారిసిన చీపురుతో వాడి చెంప మీద చితకబా తీసుకున్నాడు గీత. ఈడేదో చెప్పేస్తున్నాడు రా. వాడు చెప్పినట్టు వినకపోతే నన్ను కూడా అలాగే బాధేస్తానని భయపెట్టాడు. భయం వేసింది నేను. బాధకు కారణం ఏంటి అని అడిగితే, గీతకి నీకు మధ్యలో గీత గీసుకొని దూరంగా ఉంటావా, లేకపోతే నా గీతకు దూరంగా నువ్వు లేకుండా చేసిమంటావా అని నైటీ ఇప్పేసి గంట ఒప్పుకుంటూ వెళ్ళిపోయాడు గీత. అబ్బా మధు, అది కలే కదా, నిజంగా సురేష్ అలా ఏం అనుకోడు. ఏమో గీత, కొంతమంది ఆవేదనలకి అవతల కళలు కూడా వస్తాయట. చిన్నప్పుడు మా అమ్మల ఫ్రెండ్ వాళ్ళ మామ చెప్పింది. ఇప్పుడే చెప్తాను ఆగు. వద్దు గీత వద్దు, నువ్వు ఇప్పుడు నాతో మాట్లాడుతున్నావు అని తెలిసి నాడు ఫీల్ అయిపోతాడేమో. అయితే నేను నీ పక్కనే నించుంటాను చూడు. కానీ చాలా బాధ వేసింది గీత నాకు, నా ఫ్రెండ్కి అంత దూరంగా ఉండాలా అని. ఎందుకు మధు అలా అంటావు? సూపర్ రా మామ. ఇంకెప్పుడు అలా అనుకోకు మధు, మనం చాలా మంచి ఫ్రెండ్స్. సరే గీత, దూరంగా ఉండాలంట, దూరంగా ఉండాలి. కోమలి నీతో మాట్లాడాలి, ఒకసారి ఇలా రా. ఏంటి సురేష్, తర్వాత మాట్లాడదాంలే. లేదు కోమలి రా. ఏమైంది సురేష్, ఏంటి అంత కంగారు పడుతున్నావు? నీ కళ్ళ ముందు ఎంత జరుగుతున్నా ఏమీ తెలియనట్టు ఎందుకు కోమలి ఇంత కాముగా ఊరుకుంటున్నావు? మౌనంగా ఉంటే అమ్మ కూడా అన్నం పెట్టదు అంటారు, తెలుసా కోమలి నీకు? దేని గురించి మాట్లాడుతున్నావు సురేష్? నీ బాధ నేను అర్థం చేసుకోగలను కోమలి, కానీ ఒక చేతితో చప్పట్లు కొట్టాలంటే అవ్వదు కదా. రెండో చేయి కూడా కలిస్తేనే చప్పట్లు వస్తాయి. నువ్వు నేను కలిసి ఆపితేనే దానికి ఒక అంతం ఉంటది. దేనికి? కుమిలి కుమిలి కన్నీళ్ళు ఆవిరైపోయి అని అర్థమవుతుంది కోమలి. అలా కారిపోయిన కన్నీళ్లతోనే ఆడికి కనువిప్పు చెయ్యాలి కోమలి.
అబ్బా సురేష్, టైం వేస్ట్ చేసేస్తున్నావు, తలనొప్పి వస్తుంది. దేని గురించి మాట్లాడుతున్నావు చెప్పు నువ్వు ముందు. మధు గీత క్లోజ్ గా ఉంటుంటే నీకేం అనిపించట్లేదా కోమలి? నరాలన్నిటినీ ఎండలో ఎండబెట్టినట్టు అనిపించట్లేదా? వాళ్ళిద్దరూ గుసగుసలాడుకుంటుంటే గుండె లోపల గుణపంతో గుచ్చినట్టు అనిపించట్లేదా? ఒకరినొకరు కౌగులించుకుంటుంటే కిడ్నీల్లో కిరసనాయిలు పోసి నిప్పంటించినట్లేదా? నువ్వు గట్టిగా అడగాలి, లేదంటే ఈ చిన్న అగ్గిపొల్లే రేపు అగ్ని పర్వతంలా మారి పేలిపోద్ది కోమలి. నువ్వు గాని ఇప్పుడు ప్రశ్నించకపోతే నీ ప్రశ్న తర్వాత చాయిస్ లో పక్కకు తీసి పారేస్తాడు కోమలి. ఇంకా ఆపుతావా సురేష్? ఛీ, ఇంత చీపుగా ఆలోచిస్తావని నేను అనుకోలేదు సురేష్. ఇప్పటి వరకు నువ్వు చూడ్డానికే చిన్నపిల్లాడిలా ఉంటావని నేను అనుకున్నాను, కానీ నీ ఆలోచనలు కూడా చిన్నపిల్లాడి ఆలోచనలాగే ఉన్నాయి. చెప్పాలంటే అంతకన్నా దారుణంగా ఉన్నాయి. ఇంత కిడ్డిష్ గా ఆలోచిస్తావని నేను అనుకోలేదు సురేష్. అసలు నువ్వు మనిషివి డిగ్రీ వరకు వచ్చావు, నీ బుర్ర మాత్రం 4th క్లాస్ లోనే వదిలేసినట్టున్నావు. అసలు నీకు మెచ్యూరిటీ అన్నదే లేదు. వాళ్ళిద్దరూ చాలా మంచి ఫ్రెండ్స్. ఇంత మంచి ఫ్రెండ్స్ ని బయట నుంచి చూసి ఇంత చెత్తగా మాట్లాడతావు అనుకోలేదు. పైగా నన్నెళ్ళి మధ్యలో దూరం అంటున్నావు. ఎవరి పర్సనల్ స్పేస్ వాళ్ళకు ఉంటది. అసలు నీకు ఈ విషయం తెలుసా సురేష్? అసలు మధు అలాంటి వాడైతే నేను ఎప్పుడో వదిలేసేదాన్ని. వాడి ఏంటో నాకు బాగా తెలుసు. ఆ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంది కాబట్టే నేను నీలాగా అవ్వట్లేదు. గీత నిజంగా గ్రేట్ తెలుసా, నీలాంటి వాడిని భరిస్తుంది. ఈ విషయం గనుక గీత వరకు వెళ్తే నీ గత ఏంటో నువ్వు ఆలోచించుకో. ఇంకోసారి ఇలాంటి చెత్త విషయాలు తెచ్చి నా బుర్ర పాడు చేయకు. నీ బుర్ర పాడు చేసుకోకు. వీలుంటే ఏ చెట్టు కింద కూర్చుని బాగు చేసుకో. బాయ్. ఒరే బుడతా, ఏట్రా కామెడీ అంత సీరియస్ గా వెళ్ళిపోతుంది? ఈడు ఇక్కడే ఉన్నాడేటి? మరి ఆ మాత్రం కోపం రాదేట్రా బల్లి? ఆ మధుగాడికి తోలు తీసి బట్టలు ఆరేసినట్టు ఆరేసేస్తాను అన్నది. అయినా ఎందుకు కోమలి ఈ విషయానికి అంత దాకా వెళ్ళిపోవడం అని అన్నాను. అంటే రేపు చూడు స్కిన్లెస్ బాడీతో మీ అందరికి కనిపిస్తాడని చెప్పి వెళ్ళిపోయింది. నమ్మమంటావా? ప్రామిస్ రా బల్లి. అబద్ధం చెప్తే అతికినట్టు ఉండాలరా బుడతా. నిజంరా మహేష్. అర్థం కాని కొరియన్ సినిమాకి ఎంత డబ్బింగ్ చెప్తాలే గాని అక్కడ చూడు ఇద్దరితో కలిసి ఎంత హ్యాపీగా ఫోటోలు దిగిపోతున్నాడా. మన్మధుండ్రా. పొద్దున్నే లేవంగానే నీ ఫోటో చూసి దిష్టే తీసి మళ్ళీ పడుకుంటా. మధ్యాహ్నం మెతుకులతోనే నీకో ముద్ద నాకో ముద్దని ప్లేటే ఖాళీ చేస్తా. సాయంత్రం స్నాక్స్ లో నిన్ను చూసుకుంటా. రాత్రికి తలగడని నువ్వే అనుకుంటా. మిడ్ నైట్ లో గుర్తొచ్చి నే మేలుకుంటా. ఆన్లైన్ లోకి వస్తావని వేచి మరి నువ్వు వస్తే 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 నా గుండెలో నా పండింది లవ్వు పండు. లవ్వు పండు లవ్వు పండు లవ్వు పండు. నా గుండెలో నా పండింది లవ్వు పండు. లవ్వు పండు లవ్వు పండు లవ్వు పండు. నా గుండెలో నా పండింది లవ్వు పండు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అబ్బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మ్ ఇమోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్. ఎండొస్తే మామిడి పండు, వానొస్తే నేరేడు పండు, మంచొస్తే యాపిల్ పండు, చిగురొస్తే పనస పండు.